బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 10వ తేదీ నుంచి వివిధ పద్ధతుల్లో బోట్ల తొలగింపునకు అధికారులు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే బ్యారేజ్ వద్ద చిక్కుకున్న పడవలు 80 టన్నుల బరువు ఉండడంతో అనేక సార్లు ఆటంకాలు కూడా ఎదురయ్యాయి. చివరికి కావడి మంత్రం వ్యూహంతో నీళ్లు అడుగున ఉన్న బోటును అధికారులు బయటకు తీశారు. భారీ బోటును నిన్న అర్ధరాత్రి గేట్ల వద్ద నుంచి దుర్గాఘాట్ వరకు సిబ్బంది లాక్కెళ్లారు. ఇక మిగిలిన బోట్లు తీసేందుకు కూడా ఆపరేషన్ కొనసాగుతోంది. 3 రోజుల్లో అన్ని బోట్లు తొలగిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. 8 రోజుల కష్టం తర్వాత భారీ బోటు బయటకు రావడంతో అధికారులు ఆనందం వెల్లివిరిసింది. కావడి మంత్రం వ్యూహం ఫలించడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద ఓ బోటు పైకి లేచింది. 40 టన్నులున్న భారీ బోటును అధికారులు బయటకు తీశారు. ఇంకా బ్యారేజ్లో 2 భారీ, 1 మోస్తరు బోట్లు చిక్కుకుని ఉన్నాయి. సూయూజ్ గేట్ల వద్ద సేఫ్టీ వాల్ ఉన్న కారణంగా వ్యూహం మార్చారు అధికారులు. సేఫ్టీ వాల్ దెబ్బతినకుండా వేరే విధానం అమలు చేసి బోట్స్ను బయటకు తీయాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్న విధంగానే భారీ కార్గో బోట్లపై టన్ను బరువున్న గడ్డర్లను వెల్డింగ్ చేసి మునిగిన బోట్ను పైకి లేపారు. ఇసుక, నీరు చేరడంతో బోటు 100 టన్నుల బరువు పెరిగింది. దీంతో అధికారులు కొత్త వ్యూహంతో ఎట్టకేలకు విజయవంతంగా ఒక బోట్నైతే బయటకు తీసుకొచ్చారు. మిగిలిన బోట్లను తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 10వ తేదీ నుంచి వివిధ పద్ధతుల్లో బోట్ల తొలగింపునకు అధికారులు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే బ్యారేజ్ వద్ద చిక్కుకున్న పడవలు 80 టన్నుల బరువు ఉండడంతో అనేక సార్లు ఆటంకాలు కూడా ఎదురయ్యాయి. చివరికి కావడి మంత్రం వ్యూహంతో నీళ్ల అడుగున ఉన్న బోటును అధికారులు బయటకు తీశారు. భారీ బోటును నిన్న అర్ధరాత్రి గేట్ల వద్ద నుంచి దుర్గాఘాట్ వరకు సిబ్బంది లాక్కెళ్లారు. మిగిలిన బోట్లు తీసేందుకు కూడా ఆపరేషన్ కొనసాగుతోంది. 3 రోజుల్లో అన్ని బోట్లు తొలగిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 8 రోజుల కష్టం తర్వాత భారీ బోటు బయటకు రావడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. కావడి మంత్రం వ్యూహం ఫలించడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద ఓ బోటు పైకి లేచింది. 40 టన్నులున్న భారీ బోట్ను అధికారులు బయటకు తీశారు. ఇంకా బ్యారేజ్లో 2 భారీ, 1 మోస్తరు బోట్లు చిక్కుకుని ఉన్నాయి. సూయూజ్ గేట్ల వద్ద సేఫ్టీ వాల్ ఉన్న కారణంగా వ్యూహాన్ని మార్చారు అధికారులు. సేఫ్టీ వాల్ దెబ్బతినకుండా వేరే విధానం అమలు చేసి బోట్స్ను బయటకు తీయాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్న విధంగానే భారీ కార్గో బోట్లపై టన్ను బరువు ఉన్న గడ్డర్లను వెల్డింగ్ చేసి మునిగిన బోట్ను పైకి లేపారు. ఇసుక, నీరు చేరడంతో బోటు 100 టన్నుల వరకు బరువు పెరిగింది. దీంతో అధికారులు కొత్త వ్యూహంతో ఎట్టకేలకు విజయవంతంగా ఒక బోట్నైతే బయటకు తీసుకొచ్చారు. మిగిలిన బోట్లను తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.